అందరికీ నమస్తే. మీరు ఇచ్చే లైకులతో ఇంత దూరం వరకు వచ్చినా నేను బిఫోర్ వీడియోకి లైక్లు ఏమన్నా కదా. ఈ ఏరియా మన ఇప్పుడు గోకుల్ ఆఫీస్ అలాంటివి ఉన్నాయి, అది చూద్దాం. ఇదిగోండి, ఇది కూడా సాఫ్ట్వేర్ ఆఫీసే. చూడొచ్చు మీరు, పెద్దగా ఉందో ఎక్కడి నుంచి అక్కడ వరకు. ఇది దీని తర్వాత ఉన్న హాస్పిటల్ ఉంది. ఈ రోడ్లు కూడా ఉన్నాయి, ఎంత నీట్గా, అంత బండ్లు వచ్చినా కానీ పక్కన ఆపినా కానీ పోవడానికి మంచిగా క్లియర్గా పెట్టారు. ఈ విధంగా మనం మెయిన్ రోడ్ చూసుకుంటే ఇట్లా ముందుకు పోయిన తర్వాత లెఫ్ట్ తీసుకుంటే కొత్తగా కడుతున్న గోకుల్ ఆఫీస్, దాని దగ్గరికి అయితే పోదాం. ఇవ్వండి, ఈ ఆఫీస్ చూడవచ్చు మీరు. ఎక్కడ నుంచి చూపిస్తాం మీకు ఇప్పుడు. ఇక్కడ నుంచి వైడ్ యాంగిల్ పెడతాం. ఇక్కడ నుంచి ఈ విధంగా అక్కడ వరకు ఇది ఆఫీసు. సాఫ్ట్వేర్ ఆఫీస్ అనుకుంటున్నాను నేను. ఇంతకుముందు చెప్పిన కదా, ఇది సాఫ్ట్వేర్ ఆఫీసు. దీని తర్వాత ఉన్న హాస్పిటల్ ఇది చూడవచ్చు మీకు. హాస్పిటల్ ఇది కూడా సేమ్ సాఫ్ట్వేర్ ఆఫీస్ లాగానే ఇట్లా కట్టారు, హాస్పిటల్ లుక్ లేకుండా. చాలా పెద్ద హాస్పిటల్ ఇది. ఇవ్వండి, హాస్పిటల్ పేరు అయితే చూడవచ్చు మీరు. ఇవ్వండి, ఈ ఆఫీస్ ఈ పేరు. దాని వెనకాల కూడా ఆఫీస్ ఉన్నాయి, చూడవచ్చు మీరు. ఈ విధంగా ఈ రోడ్లో ఉన్న ఆఫీసులు అయితే ఇవి మొత్తం సాఫ్ట్వేర్ ఆఫీసులే ఉన్నాయి చాలా వరకు ఇక్కడ. ఇదిగోండి, ఇది కూడా చూడండి, చాలా పెద్దది. పక్కన ఇంకోటి ఉంది. ఇవ్వండి, చూడతా మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇది సాఫ్ట్వేర్ ఆఫీసే, ఇది సాఫ్ట్వేర్ ఆఫీసే. ఈ రెండు ఒకటే. పక్కన మధ్యలో ఉన్నది హాస్పిటల్. ఈ విధంగా రెండు ఆఫీస్ పేర్లు ఇవన్నీ అయితే పెడుతున్నా నేను. ఈ రెండు గోకుల్ ఆఫీసే చూడచ్చు మీరు. ఇక్కడ ఉన్న నానగ్రామ్ గోడ్లో ఇది మన అమెజాన్ ఆఫీస్ నుండి చూస్తే ఆ రోడ్లో మంచి క్లియర్గా కనపడుతుంది. ఇది బ్యాక్ సైడు. ఈ ఆఫీస్కి ఇది ఫ్రంట్ గేటు. ఫ్రంట్ నుంచి ఇటు లోపల పోయి చూడొచ్చు కారు ముందు. అటువైపు నుంచి కూడా మనకి బాగా కనపడతాయి. ఇది చాలా మూవీస్లో ఉంది. అటుపక్క నుంచి పీడిఎస్లో, సినిమాస్లో చాలా ఇట్లో తీశారు ఈ గూగుల్ ఆఫీస్ని అయితే. గూగుల్ ఆఫీస్ ఇది కొత్తగా కడుతున్న గూగుల్ ఆఫీస్ చూడొచ్చు. ఇది కొత్త పక్కనే మనం ఇది స్టార్టింగ్ నుంచి వీడియో పెట్టినాం. ఇంతకుముందు షార్ట్లో కూడా ఉంది, చూడొచ్చు మీరు వీడియో. చూసారా, ఐసిఐసి హెడ్ ఆఫీస్ అది దగ్గర చాలా పొడుగుంది. ఆ ఏరియా పోయినప్పుడు మళ్ళీ అటు ఒకసారి అక్కడ వీడియో కూడా తీసి పెడదాం. ఆఫీసు అక్కడ కూడా పెద్దవి ఉన్నాయి సాఫ్ట్వేర్ ఆఫీసులు. ఆ ఏరియా పోయినప్పుడు అక్కడ పెడదాం. కనపట్లేదు, మీరు లైక్లు ఇవ్వడం మర్చిపోవద్దు. మన గూగుల్ ఆఫీస్ మొత్తం కట్టే అంతవరకు మనం ఈ ఆఫీస్ అయిపోయే వరకు వీడియోలు వచ్చి పెడుతూనే ఉంటాను నేను. కొత్తగా కడుతున్నా కన్స్ట్రక్షన్. పాత వీడియో కూడా పెట్టినా, దాన్ని కూడా ఒకసారి బ్యాక్ పోయి చూడండి. స్టార్టింగ్ సెకండ్ ఫ్లోర్ ఉన్నప్పుడు పెట్టినా. కాకుంటే ఇది వెరైటీగా రౌండ్గా ఉంది ఆఫీస్. ఇది గూగుల్ ఆఫీస్ పాతది. ఇది ఇప్పుడు కొత్త కట్టే కన్స్ట్రక్షన్ పక్కది అంటున్నారు. గేట్ నెంబర్ 3 గేట్ నెంబర్ 3 ఉంది ఇక్కడ. ముందు కన్స్ట్రక్షన్ ఉండే చూసారా, ఓఆర్ పక్కన మై హోమ్ కన్స్ట్రక్షన్ అనుకుంటావి అవే. ఇదిగోండి, ఇక్కడ కూడా. కానీ ఇక్కడ ఇదే ఏరియాలో ఎక్కడో ట్రంప్ రోడ్డు పేరు అయితే పెట్టారని చెప్పి నేను న్యూస్లో అయితే చూసిన. చూద్దాం అది ఎక్కడో. అటు టవర్స్ ఇవి ఉన్నాయి చూడవచ్చు మీరు. ఈ అపార్ట్మెంట్స్ ఇవి. సత్వా కన్స్ట్రక్షన్ కంటే లోపలికి వచ్చినా ఇక్కడ కన్స్ట్రక్షన్ ఉంటాయని ఏం మనకి కనపట్లేదు ఈ రోడ్లో. మొత్తం ఇండివిజువల్ ఇవి అయితే ఆఫీసులే కాదు, మామూలుగా అపార్ట్మెంట్ టైప్ ఇవి. నేను బ్యాగ్ తీసుకుంటున్నా. బ్యాగ్ తీసుకునే నుంచి తిరగాల్సిన ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి టైం వేస్ట్ ఎందుకు. చూద్దాం ఏరియా. ఇదంతా టవర్సే. ముందు ఏడో ఒకటి కన్స్ట్రక్షన్ అయితే ఇంతకుముందు చెప్పిన కదా. అటువైపు కనపడే మొత్తం ఓఆర్ఆర్ పక్కకి ఇట్లా ముందుగా వైట్ కనపడడం చూసారా, అది మన అమెజాన్ ఆఫీస్ ముందు. ఇది కూడా మనం ఫస్ట్ స్టార్టింగ్ నుంచి పెట్టిన దాని వీడియోలు కూడా షార్ట్లో ఉంటాయి. అమెజాన్ ఆఫీస్ ముందే ఉంటుంది. బస్ స్టాప్ కూడా ఉంటుంది అక్కడనే, అక్కడే అది. ఇది మళ్ళీ ఇక వెనక తిప్పుకొని ఇక్కడ వచ్చిన ఒకసారి రన్నింగ్లో తీద్దామని చెప్పి వీడియో అయితే
గేట్ నెంబర్ 3. ఇదే చూస్తున్నట్టు మీరు రన్నింగ్లో తీసిన ఒక వీడియో చూడవచ్చు. మీరు ఇది గోకుల్ ఆఫీస్ అంటున్నారు, కొత్తగా కట్టేది, రౌండ్గా ఉంది, చాలా వెరైటీగా ఉంది ఆఫీస్. ఇది కూడా చాలా పెద్దగా ఉంది. ఇది కూడా వీడియో పెట్టినాం మనం స్టార్టింగ్లో. వీడియో కూడా ఫస్ట్ ఫ్లోర్ ఉన్నప్పటి నుంచే ఏమో పెట్టినాం. ఇది ఇండికేటర్ వేసిన ముందు, అదే ఇప్పుడు ముందు ఆ రూట్ నుంచి ముందు వచ్చింది. నేను ఇప్పుడు మనం ఇప్పుడు హాస్పిటల్ గురించి ఆఫీస్ గురించి చెప్పింది. ఇది తీసిన తర్వాత ఇంకా ఒకసారి ఆఫీస్ తీద్దాం. తీసిన తర్వాత ఇంకా అటు కోకాపేట ఏరియాకి పోదాం. తర్వాత ఇక చూడవచ్చు మీరు, ఇది కొత్తగా కట్టేది. ఆ ముందు కనపడుతుంది అమెజాన్ ఆఫీస్. అదైతే నాకు బాగా నోటెడ్, ఎందుకంటే ఓకే ఏదో ఒకటి బుక్ చేస్తుంటాం కదా, అందుకని అమెజాన్ ఆఫీస్. ఇదేంటి అన్నీవేల్ అంట, మరి అన్నీవేల్ అంటే పేర్లు కూడా సాఫ్ట్వేర్ ఆఫీసులు పేర్లు చాలా ఉన్నాయి. చాలా సాఫ్ట్వేర్ అంటే ఒక ఆఫీస్లో, ఒక బిల్డింగ్లో 10, 15, 20 అట్లా ఉండే ఆఫీసులు. ఇది ఒక్కసారి ఇక్కడ నుంచి ఒకసారి మీరు చూపించి అమెజాన్ ఆఫీస్ నుంచి కూడా ఇంటర్వ్యూ ఉంటే చేపిద్దాం. గూగుల్ ఆఫీస్ గురించి చుట్టూ రౌండ్గా అయితే తీయడం జరిగింది. లోపల తీయకూడదు కానీ బయట నుంచి తీయడం జరిగింది. ఇప్పుడు వరకు L7, L8, L9, L10 ఫ్లోర్ల వరకు అయింది. ఇవ్వండి ఆఫీసుకు సంబంధించిన పేర్లు అయితే ఉన్నాయి, చూడవచ్చు మీరు. హైటెక్ సిటీ అంటే హైటెక్ సిటీ కంటే ఇక్కడ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. హైటెక్ సిటీలో ఉన్నాయి కాబట్టి అది స్టార్టింగు. ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ అవుతున్నాయి. ఇది అమెజాన్ ఆఫీసు. చెప్పినాం కదా సినిమా షూటింగ్లు అయినాయని. ఇదే రోడ్లో చాలా సినిమా షూటింగ్స్ అయితే అయినాయి. వెనకాల 2 బిల్డింగ్ చాలా అట్రాక్షన్తో ఉండేవి. ఇక్కడ నుంచి అక్కడ వరకు ఉంది చూడండి, లాస్ట్ వరకు చాలా పెద్ద ఆఫీసు. ఈ ఏరియాలో బస్ స్టాపు ఇంత ముందు వీడియోలో కూడా చెప్పాను. పాత సబ్స్క్రైబర్లు బోర్ కొట్టేది, కానీ కొత్త వాళ్ళ కోసం కొంచెం మళ్ళీ ఒకసారి పెడుతున్న వీడియో. ఇదిగోండి ఈ టవర్ కట్టే స్టార్టింగ్ నుంచి వీడియోలు పెట్టినాం మనం. చాలామంది చూశారు. ఈ టవర్ పేరు సుమధుర అనే టవరు. ఇది మనం ఇంతకుముందు ఇక్కడ బోర్డు పెట్టారు. ఇది మొత్తం అయిపోయినట్టుండే, అయిపోక సేల్ అయినట్టుండే, లేకుంటే ఇక్కడ బోర్డు ఉండేది. ఇంత దగ్గర ఆఫీసులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అయిపోయి ఉండొచ్చు. బస్ స్టాప్ కూడా ఇదేగా. ఈ బిల్డింగ్ అటువైపు చెరువు ఉంది, ఇదే బస్ స్టాప్. అక్కడ కనపడుతుంది అమెజాన్. ఇవి కొన్ని నేను చెప్పకూడదంట, అంటే పర్సనల్, అంటే ఎంతమంది పనిచేసేది ఇట్లా, ఇది కొన్ని విషయాలు షేర్ చేయకూడదని అనుకొచ్చారు. అందుకని బయట నుంచే మీకు చూపించడం కోసం చూపిస్తాను. ఇవన్నీ వీడియో తీసి పెట్టచ్చు, కానీ ఇట్లా చెప్పొద్దని అయితే ఒకరు చెప్పారు, అందుకని నాకు తెలీదు. ఈ బస్ స్టాప్ నుంచి ఇక్కడ లోపలికి ఎంట్రన్స్. ఇక్కడ ఈ రోడ్లో కూడా ఉన్నాయి. మరొకసారి తీద్దాం వీడియో, అంటే అంత ముందు పెట్టిన వీడియో. ఈ రోడ్లో కూడా లాస్ట్ వరకు ఉన్నాయి సాఫ్ట్వేర్ ఆఫీసులు. దీని గురించి ఎంతమంది చెప్పింది మనం చూడవచ్చు. మీరు బ్యాక్ సైడ్ ఒక వీడియో తీసిన, ఆ బ్యాక్ సైడ్ నుంచి తీసిన కదా ఎంతమంది, ఇది ఫ్రంట్ సైడ్ నుంచి పక్కన కనబడుతున్న ఆఫీస్ కూడా చూడవచ్చు. ఈ ఏరియాలో మొత్తం సాఫ్ట్వేర్ ఆఫీసులే, పెద్దవి, చిన్నవి కూడా కాదు.
అటు బ్యాక్ సైడ్ అంతా మన ఇండివిజువల్ హౌస్, అంటే ఇండివిజువల్ కాదు, అపార్ట్మెంట్ టవర్స్ అలాంటివి ఉన్నాయి. ఇప్పుడు చూపించొచ్చినాం కదా అది. దాని తర్వాత ఇటు వస్తే ఇవి సాఫ్ట్వేర్ ఆఫీసులు ఇవన్నీ ఇక్కడ ఈ ఏరియాలో. అది గూగుల్ ఆఫీస్. ఇక్కడ సిగ్నల్ ఉంది, సిగ్నల్ దగ్గర ఆగిన. ఈ రెండు అయ్యే ఆఫీసులు. అక్కడ నానక్రామ్ కూడా కృష్ణ టవర్ మహేష్ బాబు ఆఫీస్ దగ్గర కూడా, మహేష్ బాబు గారి ఆఫీస్ దగ్గర కూడా 2 గూగుల్ ఆఫీసులు ఉన్నాయి. ఇంతకుముందు అటువైపు నుంచి తీసింది కదా ఇవి. అవి ముందు కనబడుతుంది ఏడీపీ ఆఫీస్. రోడ్డు చూస్తున్నారా, ఇది లాస్ట్ అక్కడ వరకే. అటువైపు వేరే, అటు పోవడానికి లేదు. నేను ఇప్పుడు అటువైపు పోయి తీస్తా చూడండి వీడియో. ఇక్కడ సాఫ్ట్వేర్ ఆఫీసు. ఇది అసెంబ్లీ హౌస్ ఏదో అన్నారు. ఇది ఏడీపీ ఆఫీసు. ఈ డీటెయిల్స్గా కొంత నెక్స్ట్ టైం ఒక వీడియో అయితే చేస్తా. ఇది రూల్స్ అని తెలుసుకొని ఎంతమంది పనిచేస్తున్నారు ఏంటి, ఇట్లా ఎంత శాలరీస్ కూడా, అలాంటి ఒక ఇంటర్వ్యూ లాగా ఎవరన్నా మనకి తెలిసిన వారు ఎవరు ఉంటే ఇంటర్వ్యూ లాగా చేసి మీకు ఒక వీడియో అయితే పెడతా. ఇది ఆల్రెడీ 2 సార్లు ఏం పెట్టినట్టుండే వీడియో. ఇక్కడ ఒకటి కొత్తగా కనబడుతుంది, అసెంబ్లీ అని ఒక బోర్డు పెడితే చూడాలా. ఇక్కడ అసెంబ్లీ అని అయితే ఒక హౌస్ లాగా ఉంది, చూడొచ్చు మీరు. ఆయనక చాలా గోల్డ్ కలర్తో, దేనికి సంబంధించిందో తెలియదు. ఇక్కడ అక్కడ మై హోమ్ కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ అయింది, కమింగ్ సూన్ అని చెప్పి బోర్డు అయితే పెట్టారు. అది టవర్స్గా ఆఫీస్గా దేనికో తెలియదు. ఈ టవర్ ఇది పాతదే. ఇవన్నీ ఇలా ఉంది, ఇవ్వండి ఇలా ఉంది హౌస్ అయితే. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. మనం ఇప్పుడు ఆ సముద్ర టవర్స్ నుంచి వచ్చినాం, అక్కడ నుంచి ఇక్కడ వరకు తిరిగి వచ్చినాం ఏడీపీ ఆఫీస్ వైపు. ఇది అపోలో బ్యాక్ సైడు హాస్పిటల్ చూడొచ్చు. అటువైపు నుంచి తీస్తాం మనం ఇప్పుడు వీడియో.